ఈ హోల్లో ఇది ఉంది కదా, ఈ హోల్ దగ్గర రావాలి. ఇలా టక్ పని చూడాలి. ఇది లాక్ అయింది. ఈ థ్రెడ్ లోపల పెట్టేసి క్లోజ్. తీసేసి ఫస్ట్ వన్, సెకండ్ యూటర్న్, ఎమిల్ ఎప్పుడు బయటకు వస్తుంది. దీనికి రైట్ సైడ్ నుంచి రావాలి. ఇలా దీనికి వచ్చేసి సైడ్గా సపోర్ట్ కదా, మిడిల్ పైకి పెట్టుకొని ఇది ఆటో తడాలి. కొంచెం బాగా ఇట్లా పెడితే ఇది అన్నీ ఓకేనా? బ్యాక్ ఈ డిజైన్ అన్నీ అర్థమైంది. డిజైన్ అన్నీ అర్థమైంది, కాకపోతే కొంచెం డౌట్ ఉంది. చెప్పాలా? స్టిచ్చింగ్ ఓకేనా? స్టిచ్చింగ్ ఓకే. ఈ డిజైన్ సి నుంచి జీ వరకు డిజైన్ ఉంది కదా, సెలెక్టర్ సి నుంచి జీ వరకు డిజైన్కి ఏం చేయాలంటే స్టార్టింగ్ 0.5 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇలా స్టార్ట్ డిజైన్ దగ్గర వస్తుంది. మన నంబర్ పెంచేది దూరం వస్తుంది. అది నేను స్టిచ్ చేసేటప్పుడు వంకరకి వెళ్తుంది కదా, మీకు స్ట్రైట్ లైన్ వస్తుంది ఇలాగా, నాకు కొంచెం క్రాస్గా వస్తుంది స్టిచ్చింగ్. అంటే క్లాత్ పట్టుకొని క్లాత్ వచ్చేసింది మీకు సరిగా లెంత్ పెంచుతున్నారు. దూరం వస్తుంది. నంబర్ ఎంత పెంచితే ఆ డిజైన్ లెంత్ పెంచుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. లాస్ట్ 4 వరకు ఉన్నాయి. ఈ 0.5 అంటే ఇంత వస్తుంది. 2, 3, 4 అంటే మన నంబర్ ఎంత పెంచితే అంత దూరం వస్తుంది. తర్వాత డి పెడతాం. ఈ డిజైన్ చిన్నది కావాలా 0.5 పెట్టుకోండి. స్టార్ట్. దూరం కూడా నంబర్ పెంచుకోవాలి. లాస్ట్ 4. అవి మామూలుగా వచ్చాయండి, కానీ పీకో ఉన్నాయి కదా, ఇవన్నీ అర్థమైనాయి, కానీ పీకో అవి అర్థం అవ్వదు. పీకోకి ఏం చేయాలంటే పీకో పాదం పెట్టుకోండి. ఇది చాలా ఈజీగా పీకో ఎలా చేయాలో తెలుసారు? తెలుసు. థ్రెడ్ పక్కన పెట్టుకోవాలి, దీనిలో పెట్టద్దు. పీకోకి ఏమైనా సి పెట్టుకోవాలి. సి పెట్టుకుని లెంత్ 2 పెట్టుకోండి. 2, 2.5 ఎంతనే పెట్టచ్చు, మీ ఇష్టం. ఇలా పెట్టుకోండి. క్లాత్ ఇంత దూరం పెట్టద్దు, ఇలా కార్నర్కి పెట్టుకోండి. ఇలా సి లెంత్ 2 కటింగ్ ఉంది కదా, దానిలో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మోటార్ ప్లేస్ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. మీరు ఇలా బాటమ్ ఇలా పెట్టుకుని ఇలా కొంచెం బెండ్ చేయండి. దాని నుంచి ఫోల్డ్ వెళ్తే ఫోల్డ్ వస్తుంది. దూరం కావాలంటే నెంబర్ పెంచుకోండి 2.5. డెలివరీ రావాలి. డెలివరీగా వస్తేనే చేసుకోవచ్చు. మీరు నార్మల్గా ఇలా పెడితే రాదు, మీకు కింద పోయి థ్రెడ్ జామ్ అవుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ పెడితే ఇప్పుడు ఏ క్లాత్ స్టిచ్చింగ్ చేసినా కూడా మీరు ఫస్ట్ కుట్టు క్లాత్ మీద రావాలి, చూసుకోలేదు మెయిన్. అప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకేనాది? ఎందుకంటే నార్మల్గా మీరు డైరెక్ట్ పెడితే ఏమవుతుంది, ఫస్ట్ కుట్టు క్లాత్ మీద రావాలి మెయిన్, అది చూసుకోవాలి. ఇది జిప్ కుట్టచ్చు, ఇది జిప్పర్ ఫుట్, జిప్ కుట్టచ్చు. ప్యాంట్ షర్ట్ షర్ట్లు కూడా పెట్టుకోవచ్చండి, అన్నిటి కుట్టచ్చు. జిప్ సైడ్ ఇది సైడ్. పీకోకి ఏం చేయాలంటే జిప్కి ఏం చేయాలంటే ఈ జిప్ చైన్ అనుకోండి, ఈ చైన్ అనుకోండి, చైన్ ఇలా ఉంటుంది. చైన్ పక్కన చిన్న క్లాత్ ఉంటుంది, చైన్కి అటాచ్మెంట్. చైన్ ఇక్కడ రావాలి. ఇలా ఇలా పెట్టుకోవాలి. నార్మల్ కుట్ట ఏ పెట్టుకోవాలి. ఏ లెంత్ 2.5, ఏ 2.5 స్టార్ట్. ఈ చైన్ ఉంది కదా, ఈ పాదం టచ్ అయితే వెళ్ళాలి మనం. అంటే చైన్ పక్కనే కుట్టవస్తుంది. చైన్ మీద పడదు, చైన్ పక్కనే కుట్టవచ్చు. అంటే క్లాత్ దగ్గరకు పట్టుకోవద్దండి, దూరం నుంచి ఎట్లా పట్టుకోవాలా? ఇక్కడ పెట్టచ్చు, మీ ఇష్టం ఎక్కడ కూడా పట్టచ్చు. ఇంకా ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా పట్టుకోండి.
చైన్ పక్కన కుట్టు వచ్చింది. ఓకే. ఇది ఓన్లీ జిప్ కుట్టు వచ్చింది దీంతో. ఇది బటన్ షర్ట్ బటన్ తాజా ఉంటాయి కదా ఇవి. ఇది ముందుకు ఉండాలి పెడితే ఎప్పుడు ఇలా పెట్టి లాక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ పైకి రోడ్ ఉంది కదా కింద తీసుకోండి. ఇలా ఈ ఫుట్ కింద తీసుకోండి. పైకి ఉంటే ఏం కాదు, నీట్ వస్తాయి కింద పెట్టుకుంటే. పైకి ఉంటే ఏం కాదు కానీ ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 లైన్స్ ఉన్నాయి. మనం ఎంత సైజ్ కావాలి ఇక్కడ నుంచి కౌంటింగ్ చేయాలి లైన్స్. ఇప్పుడు సపోజ్ నాకు 1 2 3 4 లైన్స్ కావాలి నాకు మెజర్మెంట్. లోపల ఎడ్డికల్ ఐరన్ మాకు ఉంది కదా, అది లిఫ్ట్ చేసుకొని జరుపుకొని 4 మీద పెట్టుకోండి. మీరు ఎంత సైజ్ కావాలంటే ఆ లైన్ మీద పెట్టుకోండి. పెట్టుకొని ఏం చేయాలంటే పట్టుకొని డౌన్ చేయండి. ఓకే, ఇక్కడ ఉన్నాయి 1 2 3 4. ఎక్కడ ఉన్నాయి 1 2 3 4 ఇక్కడ ఉన్నాయి. 1 లెంత్ తక్కువ చేసుకోవాలి, లెంత్ 0.5 పెట్టుకోవాలి. దీనికి 4 సార్లు తిప్పుకోండి, 4 సార్లు. 1 2 3 4 ఇలా స్టార్ట్. ఇక్కడ నుంచి ఎండ్ వరకు 1 ఎండ్ వరకు. సెకండ్ వచ్చేది 2 లాస్ట్ స్టాప్ 2 ఇలా 2 3 సార్లు. 3 రివర్స్. రివర్స్ వెళ్తేప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా అక్కడే స్టాప్ చేయాలి. డాట్ ఇలా స్లో చేయండి మీరు. ఓకేనా, తర్వాత 4 లా కదా. 4 అంటే ఇంకా లాక్ అదే వద్దా మనం 2 4 లాక్ 2 4 లాక్. ఓకే. ఏం చెప్పు. ఓకేనా ఓకేనా. ఓకే, బటన్ చెప్పండి. ఈ సాడీ ఫాల్ చెప్పరా. సాడీ ఫాల్ ఇది. సారీ ఫాల్. సాడీ ఫాల్ది బటన్ చెప్పలేదు. ఈ బటర్ ఫాల్ బటన్ కూడా చెప్తాయి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే సాడీ ఫాల్కి పట్టి ఉంది కదా పక్కకి జరపాలి. అది పక్కకు జరగడం ఈ స్క్రూ కదా లూజ్ చేసుకుంటే పట్టి పక్కకి జరుగుతాయి ఇలా. ఓకే ఓకే, పెడితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టు. ఇలా ఇది సాడీ, ఇది ఫాల్. ఫస్ట్ మనం బాటం ముట్టుకోవాలి, ఒక చేతి కుట్టుకోవాలి ఇక్కడ. ఓకే, సాడీ ఫాల్ లేవర్ ఉండాలి. ఓకేనా, పెడితే తీసుకొచ్చి ఏం చేయాలంటే ఇక్కడ పెట్టుకోవాలి. మొత్తం ఫుల్ పెట్టవద్దు, మొత్తం ఫుల్ పెడితే ఈ దాకా వచ్చేస్తుంది మీకు. జిగ్జాగ్ మనకి కార్నర్ కావాలి, చివరికి పక్క పెట్టు లాస్ట్ కార్నర్. సెలెక్టర్ సి లెంత్ 2 పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి, కుట్టు ఎక్కడ పడుతుందో చెక్ చేసుకోవాలి చేతితోటి. ఒక కుట్టు కిందకి వస్తుంది, కుట్టు పైకి వస్తుంది. ఇంత సార్లు ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా లోపల జరుపుకోవాలి. ఈ సాల్ అంటే ఏం చేయాలంటే ఓకే, ఈ పట్టి ఉంది కదా ఇది టచ్ చేయాలి, దీనికి సపోర్ట్, ఈ సపోర్ట్ ఇది ముందుకు రావాలి. మళ్ళీ టైట్ చేయాలి. టైట్ చేయాలి కంపల్సరీ. టైట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, దీనికి సపోర్ట్, దీన్ని టచ్ అయితే వెళ్ళాలి మనం. ఓకేనా, స్టార్ట్. మళ్ళీ ఎందుకు వచ్చాక దీనివల్ల మాకు సపోర్ట్ ఒకటే లెవెల్ కుట్టు వచ్చింది మీకు ఇలా. ఇలా ఓకేనా. ఇప్పుడు చేతి కుట్టు కావాలి మళ్ళీ. ఇప్పుడు చేతి కుట్టు కావాలంటే ఏం చేయాలంటే డౌన్ చేసి ఈ పట్టి ఉన్న మళ్ళీ పక్కకు జరపాలి. మళ్ళీ పట్టి పక్కకు జరిపిన తర్వాత ఏం చేయాలంటే సారీ ఫాల్ 2 కలిపి రివర్స్గా ఫోల్డ్ చేయాలి ఇలా. ఓకే, ఇలా కొంచెం ఫాల్ బయటికి పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఫాల్ బయటికి పెట్టుకోవాలి. పెడితేప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవాలి. సారీ కార్నర్గా ఉండాలి, సారీ కార్నర్గా ఉండాలి, ఫాల్ బయటికి ఉండాలి. దానికి F లెంత్ 2. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ మోటార్ పేస్ట్ చేయొద్దు మీరు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ చిన్న కుట్లు వేస్ట్ మనకు సారీ మీద వచ్చే వరకు చెక్ చేసుకోవాలి. ఇలా చేతులు రన్ చేయాలి. ఫాల్ మీద సారీ మీద వచ్చింది. ఓకే, ఒక్కోసారి ఏమైనా తెలుసా మీకు, చూడండి 1 2 3 4 5 6 లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు
అంటే ఇప్పుడు ఏమైంది తెలుసా, ఒక్కోసారి ఇక్కడ కుట్లు 1 2 3 4 5 6 ఇప్పుడు వస్తాయి, ఒక్కోసారి 1 2 3 వస్తాయి. అంటే ఇక్కడ కుట్లు ఎన్ని వచ్చినా మనం అవసరం లేదు. ఇక్కడ వచ్చే కుట్టు ఎక్కడ పడుతుందో చెక్ చేసుకోవాలి. ఇది కార్నర్కి రావాలి. ఇక్కడ వాళ్ళు ఇంత దూరం పెడితే పెద్ద పెద్ద కనిపిస్తాయి బయట. కార్నర్కి రావాలి, అది చూసుకోవాలి. కార్నర్కి పడుతుందా లేదా, పడతలేదు లోపల జరుపుకోండి. ఎక్కువ జరిపితే ఏమైతే కుట్టు ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడితే వేస్ట్. అది మనకి ఇక్కడ రావాలి. క్లాత్ ఈ సైడ్ జరుపుకోవాలి. చిన్నోడా అక్కడ కూర్చోరా. ఓకే మేడం, ఇది కార్నర్కి పడుతుంది. ఓకే ఇప్పుడు ఓకే అంటే ఏం చేయాలంటే ఈ పట్టి ఉంది కదా, ఇప్పుడు సాడీ టచ్ చేయాలి. సాడీకి ఇలా టైట్ చేయాలి, పాలు కింద చేయాలండి. ఇలా సాడీ టచ్, లైట్ టచ్ అవ్వాలి. ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే సారీ ఉంది కదా, దీన్ని టచ్ అయితే వెళ్ళాలి మనం. మనకి ఇక్కడ ఉన్నాయి కుట్లు 4-5 కుట్లుగా వేస్ట్. అది మనకి ఈ కుట్టు కావాలి, లాస్ట్ కుట్టు పెట్టాలి కనిపిస్తుంది. ఓకే చిన్నగా వచ్చి ఇలా రావాలి. కార్నర్కి వస్తేనే కార్నర్కి కూడా రావాలి. అది మెయిన్ అదే. ఒకవేళ ఈ కుట్టు ఇక్కడ రాలే అనుకో, ఇక్కడ వస్తే ఏమైతే సార్ పెద్ద పెద్ద కనిపిస్తాయి. కార్నర్కి రావాలి. ఈ సపోర్ట్ వల్ల అవుతుంది మనకి. ఓకేనా? బటన్ కుట్టాలంటే, షర్ట్ బటన్ కుట్టాలంటే ఇక్కడ పెట్టుకోవాలి. షర్ట్ బటన్కి దీని కింద బటన్ ఉంది, ఫీడ్ డాక్ బటన్ కింద చేసుకోవాలి. పళ్ళు కింద చేసుకోవాలి. ఈ పళ్ళు ఉంది కదా, కింద చేసుకోవాలి. ఇది ఉంది ఫస్ట్ హోల్, సెకండ్ హోల్ పడి కిందకి వెళ్ళదు. డౌన్ చేసి బ్యాక్ కింద. బటన్ కుడితేప్పుడు అది అవసరం లేదు. బటన్ కుడితే ఏం చేయాలంటే సెలెక్ట్ సి లెంత్ 0.5 పెట్టిన తర్వాత డైరెక్ట్ బటన్ పెట్టొద్దు మీరు. బటన్ ఇక్కడ పెట్టొద్దు మీరు. ఏం చేయాలంటే నీడిల్ పొజిషన్ ఎక్కడ ఉంది చెక్ చేసుకోవాలి. రైట్ లెఫ్ట్ జిగ్జాగ్ కదా, నీడిల్ ఇలా తిరుగుతుంది మీకు. అంటే ఇప్పుడు నీడిల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉంది, పెట్టొద్దు మీరు. తిప్పి నీడిల్ లెఫ్ట్ సైడ్ పొజిషన్ పెట్టుకోవాలి. ఒక్కోసారి నీడిల్ లెఫ్ట్ సైడ్ పొజిషన్లో ఉంటే పెట్టచ్చు మీరు. ఒకవేళ రైట్ సైడ్లో ఉంది అనుకో, తిప్పి లెఫ్ట్ సైడ్ పొజిషన్ పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఫస్ట్ మనం లెఫ్ట్ హోల్ మ్యాచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీనికి ఫుట్ అవసరం లేదు, నార్మల్గా ఇలానే కుట్టుకోవాలి. దీని కింద పెట్టి లాక్ డౌన్. డైరెక్ట్ మోటార్ పేస్ చేయదు మీరు. ఇక్కడ హోల్ మ్యాచ్ అవుతుందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి చేతితోటి. ఓకే కన్ఫర్మ్. ఓకే రైట్ సైడ్లో వస్తుంది, బట్ట మీద పడుతుంది. అప్పుడు నీళ్ళు పక్క జరపాలి. ఈ సి ఉంది కదా, తక్కువ అవుతుంది లైన్స్. సి తక్కువ వేసుకుంటే నీళ్ళు పక్క జరుగుతుంది. ఓకే 2 హోల్కి మోటార్ పేస్ జరిగి ఖతం. తర్వాత బి లాక్ చేతిలో చేసుకోవాలి. లాక్ ఒక హోల్లో లాక్ 1 2 లాక్. నెక్స్ట్ హోల్ మళ్ళీ అంటే ఒక హోల్లోనే లాక్ చేసుకోవాలి. ఒక హోల్లో లాక్ చేసుకోవాలి. మరి అది ఒకసారి అటు వెళ్ళి నెక్స్ట్ ఇట్ వస్తుంది కదండి. ఇప్పుడు జిగ్జాగ్లో నడుస్తుంది. జిగ్జాగ్లో అంటే చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఒకటి నెక్స్ట్ హోల్ చెప్తున్నా మరి చూడండి. ఓకే ఇదే పెట్టుకొని ఓకే సగ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఈ జిగ్జాగ్లో మీకు బటన్ కుట్టచ్చు. కొటేషన్ అయిపోయింది. ఇప్పుడు బి పెట్టాలి. బి పెడితే ఒక బి అంటే స్టిచ్చింగ్. ఇది లాక్ అంటే మనం బటన్ కుడతాం చేతోటి. బ్యాక్ షాట్ లాక్ చేస్తాం మనం. లాక్ చేయకుండా థ్రెడ్ కట్ అయితే మొత్తం బయటకు వచ్చేస్తాయి. బీతో లాక్ 1 2 లాక్ ఖతం. అర్థమైంది చెప్పాలా మళ్ళీ? అర్థమైంది. మళ్ళీ పళ్ళు అంటే సీలో పెట్టుకొని చూసుకొని నెక్స్ట్ బి పెట్టుకుంటే లాక్ 2 టైమ్స్ ఒక హోల్లో పెట్టాలి. లాక్ చేయకుండా ఏం కాదు, కానీ కట్ అయితే థ్రెడ్ కట్ అయినా మొత్తం పైకి వచ్చేస్తుంది థ్రెడ్. ఓకే మేడం డౌన్ చేసి అప్. ఓకే ఇది థ్రెడ్ ఉంటే పట్టుకొని వీళ్ళు అంటే ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు కూడా ఇది పక్క పళ్ళు మాత్రం పక్కకు ఉండాలి. ఎంబ్రాయిడరీ పాదం ఉంది కావాలి, కుర్చీలో పాదం కావాలి. ఏం కావాలి ఇప్పుడు?
అంటే కాస్ట్ని బట్టి తీసుకుంటానండి. అంటే కుర్చీలో 500 అవుతుంది, మీకు 400కి వచ్చేస్తాయి. మీకు ఎంబ్రాయిడరీ 500, అది కూడా 400కి వచ్చేస్తాయి. ఓకే. 50 రూపాయలు తగ్గితే కానీ 100 రూపాయలు తక్కువ చేస్తున్నాను మీకు. సరే. క్యాట్లాగ్లో ఉన్నాయి, ఇవ్వాలి కదా. ఒకసారి చూడండి. అంటే ఒకసారి ఎలా కుట్టాలో చెప్పండి, దాన్ని బట్టి ఒకటే తీసుకుంటా ఏదైనా. అదే మీకు ఏది కావాలి చూడండి, కుర్చీలో కావాలి, ఎందుకంటే ఈ వీడియోలో చూపెడతాం.